హలో డ్రామా లవర్స్, ఈరోజు ద బెస్ట్ థింగ్ డ్రామా పార్ట్ 4 చూడబోతున్నాం. ప్రీవియస్ ఎపిసోడ్ డిస్క్రిప్షన్ లో లింక్స్ పెట్టాను, వెళ్ళి చూడండి, లేదంటే కన్ఫ్యూజ్ అయిపోతారు. ఛానల్లోకి వెళ్లే ముందు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మనకి డ్రామా స్టార్టింగ్ గా షన్ అంబ్రెల్లా పట్టుకుని వస్తుంది కదా, హీరో కూడా అలా చూస్తూ ఉంటాడు కదా. తను అంటదనమాట, అంబ్రెల్లాలోకి రండి, వర్షంలో తడిచిపోతున్నారని. ఇంకా హీకైతే ఏం అర్థం కాదు, హీరోని అంత అందంగా ఉంటది, ఆ ఫ్లవర్స్ పట్టుకొని వస్తూ ఉంటది కదా. అయితే మీకే చెప్తున్నాను, లోపలికి రండి అని చెప్తే లోపలికి వెళ్తాడనమాట అంబ్రెల్లా లోనికి. వెళ్ళాక షన్ అంటదనమాట, మీరు హైట్ కదా, ఈ అంబ్రెల్లాని పట్టుకోండి, మన ఇద్దరం కలిసి వెళ్దాం అంటది. హీకైతే అసలు ఏం అర్థం కాదు, అలా చూస్తుంటాడు. మిమ్మల్ని అంబ్రెల్లా పట్టుకోండి, ఎందుకంటే మీరు హైట్ గా ఉన్నారు కదా, నేను కొంచెం హైట్ తక్కువ కదా, మీరు పట్టుకుంటే మన ఇద్దరికి హైట్ సరిపోద్ది, నడవడానికి కూడా బాగుంటది అని చెప్తాది. సరే సరే అని చెప్పి ఇంకా అంబ్రెల్లా పట్టుకుంటాడు. హీ అడుగుతాడనమాట షన్నుని, నీ చేతిలో ఫ్లవర్స్ ఉన్నాయి కదా, అవి ఎవరికైనా స్పెషల్ పర్సన్స్ కోసం తీసుకువెళ్తున్నావు అని చెప్పేసి. తను అంటది, అలా ఎవరు లేరు నాకు అని చెప్పేసి అంటది. హీ అంటాడు, మరి ఎందుకు ఆ ఫ్లవర్స్ అంటే, ఎవరి కోసము కాదు, ఎందుకు కాదు, నా కోసమే నేను తెచ్చుకున్నాను, నాకు ఈ ఫ్లవర్స్ అనేవి చాలా నచ్చాయి, అలానే కలర్ కూడా చాలా బాగుందని చెప్తుంది. ఇప్పుడు హీ అంటాడు, అవునా సరే అని చెప్పేసి అంటాడు. కానీ మనసులో అనుకుంటాడు అనమాట, నేను ఇంకా నీ బాయ్ ఫ్రెండ్ కోసం తీసుకెళ్తున్నావు అనుకున్నాను, మంచిగా అవ్వింది, ఇంకా తన కోసం తీసుకొని వెళ్ళడం లేదు అని చెప్పేసి అనుకుంటాడు. షన్ వచ్చేసి అందులో సగం ఫ్లవర్స్ ని హీకి ఇస్తుంది అనమాట, మీరు కూడా తీసుకోండి. హీ అంటాడు, నాకెందుకు ఇస్తున్నావు, నేను ఫ్లవర్స్ తో ఏం చేసుకోను, బాయ్స్ కి ఫ్లవర్స్ కి ఏం సంబంధం ఉండదు కదా అని అంటాడు. షన్ అంటది, అలా ఏం లేదు, బాయ్స్ కూడా ఫ్లవర్స్ ఉంచుకోవచ్చు, ఫ్లవర్స్ అనేవి నేచర్ తో సంబంధమే కదా, అవి ఎవరైనా చూసుకోవచ్చు, తీసుకోవచ్చు కూడా అని అంటది. సరే అని చెప్పేసి తీసుకుంటాడు. షన్ అంటదనమాట, నేను ఈ ఫ్లవర్స్ ని మన ఇద్దరి కోసమే తెచ్చాను, ఎందుకంటే మీరు నన్ను చాలా బాగా చూసుకుంటున్నారు డాక్టర్ లాగా, అలా నాకు చాలా ఇంపార్టెన్స్ ఇచ్చి చాలా గైడెన్స్ ఇస్తున్నారు, అందుకే మీకోసం కూడా నేను ఫ్లవర్స్ ని తెచ్చానని చెప్తుంది. ఇంకా మన హీ అయితే చాలా హ్యాపీగా ఉంటాడనమాట, ఎందుకంటే ఇన్ని రోజులు నేను ఏమనుకుంటుందో షన్ అనుకున్నాను, కానీ ఫ్లవర్స్ ఇచ్చి ఇలా మనసులో మాట చెప్పింది, నాకు చాలా హ్యాపీగా ఉందని చెప్పి నవ్వుతూ ఉంటాడు. అలా వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇంకా డాక్టర్ హీ వచ్చేసి షన్ ని వాళ్ళ ఇంటి వరకు డ్రాప్ చేస్తాడనమాట అంబ్రెల్లాలో. ఇద్దరికి ఒకటే అంబ్రెల్లా ఉంది కదా, అలా డ్రాప్ చేస్తూ షన్ అంటది, ఇదే మా ఇల్లు, ఇంకొచ్చేసింది, నేను వెళ్తానని చెప్పేసి అంటది. డాక్టర్ హీ అంటాడనమాట, నాకు ఫ్లవర్స్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అని చెప్తాడు. పర్లేదని చెప్తుంది. సరే నీ అంబ్రెల్లా తీసుకొని నేను వెళ్ళిపోతాను అంటాడు. లేదు లేదు, మీరు తడుచుకొని అలా వెళ్ళకండి, ఎంతైనా డాక్టర్ కూడానా, మీ హెల్త్ కూడా ఇంపార్టెంట్ అని చెప్తుంది. చెప్పేసి సరే అంటాడు హీ. ఇంకా అక్కడి నుంచి షన్ లోన్కి వెళ్ళిపోద్ది. ఇంకా మన హీ వచ్చేసి హాస్పిటల్కి వెళ్ళిపోతాడు అనమాట. వెళ్ళిపోయి ఆ ఫ్లవర్స్ పట్టుకొని వెళ్తాడు. అక్కడ ఒక లేడీ నర్స్ అడుగుతుంది, డాక్టర్ హీ మీరు ఏమైనా డేట్కి వెళ్ళేసి వచ్చారా అని చెప్పేసి అడుగుతుంది. లేదు లేదు, నేనేం డేట్కి వెళ్ళలేదని హీ చెప్తాడు. లేదు మీ చేతిలో ఫ్లవర్స్ ఉన్నాయని అంటది. లేదు నేను నార్మల్ గా తెచ్చాను అంటాడు. మరి మీ ఫేస్ ఎందుకు ఇంత హ్యాపీగా ఉంది, ఈ రోజు ఎప్పుడు లేదని అడుగుతుంది. అలా ఏం లేదు, నార్మల్ గా అని చెప్తాడు. సరే అని చెప్పి ఆ లేడీ అక్కడి నుంచి వెళ్ళిపోద్ది. మన హీ మాత్రం ఆ ఫ్లవర్స్ నే చూస్తూ నవ్వుతూ ఉంటాడు. ఆ బ్యాక్ సైడ్ నుంచి ఎవరో ఒక లేడీ ఉంటది, ఆవిడ మనకి ఫేస్ చూపించరు అనమాట. హీ ఆ ఫ్లవర్స్ ని అలా చూస్తున్నప్పుడు తను ఫొటోస్ వీడియోస్ తీస్తుంది అనమాట. ఆమె ఎవరో తెలీదు మనకి, అప్పుడే చూపించరు. ఇంకా మార్నింగ్ అయిపోద్ది. షన్ వచ్చేసి వాళ్ళ ఫ్యామిలీతో బ్రేక్ఫాస్ట్ తింటది అనమాట. ఇంకా బ్రేక్ఫాస్ట్ తింటూ ఉంటే తనకు ఒక మెసేజ్ వస్తుంది అనమాట. ఎవరని చెప్పేసి చూస్తుంది. డాక్టర్ హీ చేస్తాడు, నీకు మళ్ళీ నేను గుర్తు చేస్తున్నాను, నువ్వు ఖచ్చితంగా నెక్స్ట్ వీక్ రావాలని చెప్పేసి. షన్ కూడా ఓకే అని చెప్తుంది. షన్ వాళ్ళ మదర్ కి ఒక ఫోటో వస్తుంది అనమాట. ఎవరని చెప్పేసి ఓపెన్ చేస్తుంది. తను అంటదనమాట వాళ్ళ మదర్ షన్ తోటి, అబ్బా అబ్బాయి చాలా బాగున్నాడు, చాలా హ్యాండ్సమ్ గా ఉన్నాడు, ఇలాంటి అబ్బాయిలు ఎవరికైనా ఎలా దొరుకుతారు అసలు, ఎంత ప్రిట్టీగా ఉన్నాడు, ఇలా ఉండాలి కదా బాయ్స్ అంటే అని చెప్పేసి అంటది. షన్ అంటదనమాట, ఎవరిని నువ్వు ఎంతసేపు అంతలా పొగుడుతున్నావు అని చెప్పేసి, ఒకసారి నాకు కూడా చూపించు ఫోటో అంటది. సరే ఇటురా చూపిస్తానని చెప్పి చూపిస్తుంది. అక్కడ చూస్తే ఇంకా ఫోటోలో ఉండేది ఎవరో కాదు,
మన డాక్టర్ హీ ఉంటాడనమాట. ఎవరో ఒక ఆమె బ్యాక్ సైడ్ నుంచి ఫోటో తీస్తది కదా హీకి, అది షన్ వాళ్ళ మదర్ కి పెడుతుంది అనమాట. అది చూస్తారు వాళ్ళందరూను. షన్ కూడా చూస్తుంది అలాగా. చూసి తన చేతిలో ఫ్లవర్స్ ఉంటాయి కదా, ఆ ఫ్లవర్స్ ని చూసి వాళ్ళ ఇంట్లో కూడా సేమ్ ఫ్లవర్స్ తెస్తది కదా, అవి కూడా చూస్తది. ఇంకా షన్కి కూడా ఏం అర్థం కాదనమాట. మా అమ్మకి ఎవరు పెట్టారు అసలు ఈ ఫోటో, మా అమ్మ ఎందుకు దీనికి అంత నచ్చాడు హీ అంటే అని చెప్పేసి ఆలోచిస్తుంది అనమాట. షన్ వాళ్ళ మదర్ కి ఎవరో ఒక లేడీ తీసి గ్రూప్ లో పెడతది అనమాట. షన్ వాళ్ళ మదర్ అంటది తింది వీచాట్ దొరికినా బాగున్ను, తనతో చాట్ చేద్దానని అంటది. వాళ్ళ ఫాదర్ అంటారనమాట, ఒకసారి నాకు కూడా ఇవ్వు నేను కూడా చూస్తానని. సరే చూడండి అని ఇస్తది. వాళ్ళ ఫాదర్ అంటాడు, చాలా బాగున్నాడు అబ్బాయి, డీసెంట్ గా కూడా ఉన్నాడు, ఆ డ్రెస్ సెన్స్ కూడా చాలా బాగుంది అని చెప్పి వాళ్ళ ఫాదర్ కూడా చాలా పొగుడుతాడు. ఇంకా వాళ్ళ పేరెంట్స్ అయితే చాలా మామూలుగా పొగడరు అనమాట, హీని అంతలా పొగుడుతారు. షన్ వచ్చేసి అలా చూస్తూ ఉంటదనమాట, వీళ్ళకి ఎంత నచ్చాడు అని చెప్పేసి. అప్పుడు వాళ్ళ ఫాదర్ అంటాడు షన్ తోటి, షన్ ఇతను ఎవరో కాదు, తింది క్లినిక్ ఉంది, హాస్పిటల్ ఉంది, అందులో డాక్టర్ తినని అంటాడు. షన్ కి ఏం తెలియనట్టు అవునా అని చెప్పి అంటది. అవునవునా అని చెప్పి అంటాడు. ఇంకా వాళ్ళ ఫాదర్ కూడా వాళ్ళ క్లినిక్ నువ్వు వెళ్ళినట్టున్నా నాకు మెడిసిన్ స్మెల్ వచ్చింది, వాళ్ళ క్లినిక్ లో తప్ప మెడిసిన్ ఇంకెక్కడా తయారు చేయరు అంత బాగా అని చెప్పేసి అంటాడు. ఇంకా షన్ కి వేరే దారి లేక అవును నేను ఇప్పుడు ట్రీట్మెంట్ తీసుకుంటుంది కూడా అక్కడే అని చెప్పేసి అంటది. ఇంకా వాళ్ళ అమ్మ అంటది, గ్రూప్ లో వాయిస్ మెసేజ్ పెడతది అనమాట అందరికిని. ఈ అబ్బాయి డాక్టర్ ఉన్నాడు కదా, ఇతని దగ్గర మా అమ్మాయి ట్రీట్మెంట్ తీసుకుంటుంది, తిన్ని డైలీ కలుస్తుంది మా అమ్మాయి, వీళ్ళిద్దరూ చాలా కొంచెం క్లోజ్ కూడా అని చెప్పేసి అంటది. షన్ కైతే ఏం అర్థం కాదనమాట వీళ్ళకి ఏమైంది అసలని. షన్ వచ్చేసి డాక్టర్ హీ దగ్గరికి వెళ్తుంది అనమాట హాస్పిటల్ కి. అక్కడ చాలా జనాలు ఉంటారు, వాళ్ళందరినీ చూస్తది. మా అమ్మ వీళ్ళందరిలో ఎవరినైనా మళ్ళీ సీక్రెట్ గార్డ్ కింద ఏమైనా పెట్టిందేమో అని చూస్తది అనమాట. ఇంకా అక్కడ చూస్తే అందరూ డాక్టర్ హీ కోసం వచ్చిన వాళ్ళు ఎక్కువ, ట్రీట్మెంట్ కన్నా హీని చూడడానికే చాలా మంది వస్తారు. ఎవరో ఒక లేడీ డాక్టర్ హీ ఫొటోస్ అన్ని గ్రూప్ లో పెడతది కదా, వాళ్ళందరూ తన అందం చూసి మైండ్ బ్లాక్ అయిపోద్ది అనమాట అందరికీని. అందుకోసం ఆ ఒక్క రోజులోనే చాలా మంది లేడీస్ వచ్చేస్తారనమాట హీ కోసం. అక్కడ రిసెప్షన్ దగ్గర ఒక నర్స్ ఉంటది కదా, ఆమె చూస్తది షన్ మీరేంటి ఎలాగొచ్చారంటే నేను హీ కోసం వచ్చానని చెప్తది. మీరు ఇప్పటికి చాలా లేట్ చేశారు రావడం అని చెప్పేసి అంటది. ఏమైంది ఏంటి ఇంతమంది జనాలు ఉన్నారని చెప్పేసి అడుగుతుంది అనమాట షన్. అప్పుడు ఆ నర్స్ అంటది, లేదు లేదు, వీళ్ళందరూ హీ కోసమే వచ్చారు, హీ ట్రీట్మెంట్ చేస్తేనే చేసుకుంటారంట, ఇంకే డాక్టర్ దగ్గరికి వెళ్ళమన్నా వెళ్ళడం లేదు, చాలా రష్ గా కూడా ఉంది, మీరు వెయిట్ చేయగలరా లేదంటే వెళ్ళిపోతారా అని అడుగుతుంది. అవునా అని చెప్పేసి షన్ అంటది అనమాట. తనకు కూడా ఏం అర్థం కాదు, తనకి ఎంతమంది లేడీస్ ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉందా, ఒక్క ఫోటోకి ఇంతమంది ఎలా వచ్చేసారని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటది అనమాట. ఇంకప్పుడే షన్కి ఒక మెసేజ్ వస్తుంది అనమాట, అది హీ చేస్తాడు. నేను నీ అపాయింట్మెంట్ ఆర్డర్ కోసమే చూస్తున్నాను, నువ్వు వాళ్ళందరి గురించి పట్టించుకోకు, నువ్వు ఒక్కదానివే రా బ్యాక్ సైడ్ నుంచి అని అంటాడు. ఇంక షన్ వచ్చేసి ఆ నర్సుకి చెప్తుంది అనమాట ఆ లేడీకి, నాకు హీ అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చాడు, నేను వెళ్ళాలని. అదేంటి వీళ్ళందరికీ వదిలేసి నీకే ఎందుకు ఇచ్చాడని అడుగుతుంది. అంటే నార్మల్ గా నేనే కదా ఫస్ట్ నుంచి వస్తున్నానని చెప్తుంది. సరే అని చెప్తుంది అనమాట షన్ అడుగుతుంది ఆ లేడీని, అసలు ఈ స్ప్రెడ్డింగ్ అంతా ఎలాగవ్వింది, ఈ ఫోటో అంతా ఎవరు వైరల్ చేశారని చెప్పేసి. అదే మాకు కూడా తెలీదు, తను ఎప్పుడు ఎందుకు తెలుసా మాస్క్ పెట్టుకొని ఉంటాడు, ఇలానే లేడీస్ ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఎక్కువ అవుతుంది అని చెప్పేసి తను ఎప్పుడు మాస్క్ తెయ్యడు. అలానే ఇక్కడ మీరు బయట బోర్డు చూసారంటే ఇక్కడ కూడా అందరు డాక్టర్స్ ఫొటోస్ ఉంటాయి, కానీ డాక్టర్ హీ ఫోటో మాత్రం ఇక్కడ ఉండదు. ఎందుకంటే హీని చూడడానికి ఎక్కువ మంది వస్తారు, పేషెంట్స్ కూడా అలాగే డిస్టర్బ్ అవుతారని చెప్పేసి అతను పెట్టించుకోడు అలాగా అని చెప్పేసి అంటది. అదంతా వెంటది హీరోయిన్ షన్. ఇంకా తర్వాత షన్ ఎలాగోలాగా డాక్టర్ హీ దగ్గరికి వెళ్తుంది అనమాట ట్రీట్మెంట్ కోసం. తను కూడా తనకి ట్రీట్మెంట్ చేస్తాడు, పడుకుంటది, తను వచ్చి తన వర్క్ తను చేస్తాడు, తనకి ఇంజెక్షన్స్ అవన్నీ ఇస్తాడు అనమాట. షన్ అంటది, మీరు చాలా బిజీ అయిపోయారు ప్రెట్టీగా ఉండడం వల్ల అని చెప్పేసి. నేనేం బిజీ అయిపోయాను, నేను ఎప్పుడు ఉన్నట్టు ఉన్నానని చెప్తాడు. లేదు మీరు ఇప్పుడు హ్యాండ్సమ్ అయిపోయారు కదా, బయట అమ్మాయిలు మీకోసం చాలా ఎదురు చూస్తున్నారు, మీరు కూడా ఒకసారి వెళ్ళండి అని చెప్పేసి అంటది. హీ అంటాడనమాట,
నాకు అంత అవసరం లేదు అందరు అమ్మాయిల కోసం నేను వెళ్ళడానికి అని చెప్పేసి హీరోయిన్ కి ట్రీట్మెంట్ చేస్తూ ఉంటాడు షన్ కి. షన్ కూడా ఇంకేం మాట్లాడదనమాట. దీనికి అసలు అమ్మాయిలు అంటేనే ఫీలింగ్స్ లేనట్టున్నాయని చెప్పేసి అనుకుంటది. ఇంకా సరే అని చెప్పేసి ఇద్దరు వాళ్ళ వర్క్స్ గురించి మాట్లాడుకుంటారనమాట. డాక్టర్ హీ వచ్చేసి వాళ్ళ క్యాబిన్ లో ఏమేం చేస్తారో, రోజుకి ఎంతమంది పేషెంట్లు వస్తారో అవన్నీ చెప్తూ ఉంటాడు. అలానే మన షన్ కూడా హోటల్ మేనేజ్మెంట్ అంటే వర్క్ ఏంటి, ఎలా చేస్తారో అవన్నీ చెప్తూ ఉంటది అనమాట. అలానే తన ట్రీట్మెంట్ కూడా అవుతుంది. సరే ఇప్పుడు నువ్వు రెస్ట్ తీసుకోవాలని చెప్పేసి కటన్స్ అవన్నీ వేసి వెళ్ళిపోతాడు. తను అప్పటికి నిద్రపోతుంది. ఇంకా కొంతసేపటికి షన్ నిద్రలేస్తుంది అనమాట. లెగిసి హీరోని చూస్తుంది హీని. హీ అడుగుతాడనమాట, ఓ నిద్ర లేచావా అప్పుడే అని చెప్పేసి. హా అవునని చెప్తుంది షన్ను. షన్ అంటది అనమాట, ఇక్కడేదో స్మెల్ వస్తుందని. డాక్టర్ హీ నవ్వుతా అంటాడు, నీ నోర్స్ చాలా షార్ప్ అనుకుంటా, స్మెల్ ఏమీ కాదు నా షూస్ అనమాట, నిన్ను తీసి వస్తాను వెయిట్ చేయని చెప్పేసి అక్కడి నుంచి వెళ్తాడు. ఇంకిద్దరు కలిపి క్యాబిన్ దగ్గర కూర్చుంటారు. షన్ అడుగుతుంది హీకి, మీ ఫేవరెట్ ఏంటి అని. ఏంటి నా ఫేవరెట్ ఏంటి, నాకేం అర్థం కాలేదని చెప్పేసి అంటాడు. మీ హ్యాండ్ ఒకసారి ఇవ్వండి అని చెప్పేసి అంటది షన్ను. హీకి అయితే ఏం అర్థం కాదు, తినేంటి నా హ్యాండ్ అడుగుతుందని చెప్పేసి అప్పుడు తన బ్యాగ్ లో నుంచి ఒక రింగ్ తీస్తుంది అనమాట. ఆ రింగ్ తీసి డాక్టర్ హీకి ఇస్తుంది. హీ అయితే చేతిలో షవర్ అయిపోతాయి అనమాట. తినేమైనా నాకు ప్రపోజ్ చేసి రింగ్ ఏమైనా పెడుతుందా ఏంటి అనుకుంటాడు అనమాట. ఎక్కువగా ఊహించేసుకుంటాడు అనమాట. కానీ అక్కడ అంతేం ఉండదు. షన్ వచ్చేసి ఆ రింగ్ ఇస్తుంది, ఇచ్చేసి మీరు ఉంచుకోండి అని చెప్పేసి అంటది. హీకైతే ఏం అర్థం కాదనమాట. తినే అసలు నాకు ఈ రింగ్ ఎందుకు ఇచ్చిందని చెప్పేసి ఆ రింగ్ తీసుకుని ఇంకా అలా చూస్తూ ఉంటాడనమాట. ఇంకా షన్ అయితే నేను వెళ్తాను, నాకు టైం అవుతుందని చెప్పేసి బాయ్ అని చెప్పి వెళ్ళిపోద్ది అనమాట. హీరో కూడా బాయ్ అని చెప్తాడు. ఇంకా తను వెళ్ళగాలే హీ వచ్చేసి ఆ రింగ్ నే చూస్తూ ఉంటాడు అనమాట. చూస్తూ నవ్వుతూ ఉంటాడు. ఇంకా ఆ రింగ్ వచ్చేసి హ్యాండ్ కి పెట్టుకుంటాడు అనమాట. పెట్టుకొని చూస్తూ ఉంటాడు. ఇంకెక్కడితో ఈ ఎపిసోడ్ అనేది అయిపోతుంది. నెక్స్ట్ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలియాలంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.